హిందువులు అంటే చులకన కాబట్టి. ఈ రోజు ఏం చెప్తా ఉన్నా, మీరు మీ బ్రాండే, మీరు కూడా ఆలోచించండి. సార్ బ్రాండ్ గురించి మాట్లాడట్లేదు, వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నాం. మా స్కూల్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, ఆ స్కూల్కి వెళ్ళాక ఎలా ఉన్నారు, నేను చెప్పేది అది. స్కూల్ని బట్టే మనిషి ఉంటాడు ఎప్పుడైనా, మాస్టర్ని బట్టే పిల్లలు ఉంటారు. కానీ మా స్కూల్లో ఎప్పుడూ అలా దారి తప్పలా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న చెప్పారు, మా దగ్గర పెరిగిన మొక్కలే కానీ ఇప్పుడు గంజాయి మొక్కలు అయినాయి. మేము చేయగలిగింది ఏం లేదు దానిలో. మా దగ్గర పెరిగినప్పుడు బాగానే ఉన్నాయి మొక్కలు, కానీ ఈ రోజు గంజాయి మొక్కలు అయినాయి. ఏం చేయాలి దానికి మేము? అందుకే గంజాయి మొక్కను తీసేస్తాం. ఖచ్చితంగా గంజాయి మొక్కలు అన్నింటినీ కూడా రాష్ట్రంలో క్లియర్ చేస్తాం. గంజాయి మొక్కల్ని స్వేదించే నాయకుల్ని కూడా పక్కన పెడతాం. ఏం చేయాలో చేస్తాం, అందులో ఎటువంటి డౌట్. 175 నియోజకవర్గాలకి క్యాండిడేట్లు రెడీగా ఉన్నారు టీడీపీకి. తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి వెళ్తున్న మాట వాస్తవం. 175 నియోజకవర్గాలు ఇంటూ 2-3 క్యాండిడేట్లు మా దగ్గర ఉన్నారు. ఒకళ్ళు ఇద్దరు కూడా కాదు, పోటీ పడుతున్నారు క్యాండిడేట్లు. కానీ పొత్తు ధర్మం పాటించాలి కాబట్టి జనసేనకి ఇచ్చే సీట్లు వాళ్ళకి అప్పచెప్పాం. జనసేనతోనే కాంగ్రెస్ పార్టీతో కూడా కలిసి వెళ్తారనగా మేము షర్మిలని తీసుకొచ్చింది అందుకునేట కదా. షర్మిలకి మాకు అసలు సంబంధం ఎక్కడ? ఆవిడని తీసుకొచ్చింది, దాంతో సంబంధం లేదా? మాకు అసలు షర్మిలకి మాకు ఎటువంటి సంబంధము లేదు. అదేంటి? షర్మిల ఆమంతటా వచ్చింది. ఆమె వాళ్ళ అన్నయ్య గురించి మాట్లాడుకుంటూ వాళ్ళ అన్నయ్య ఏదో ద్రోహం చేశాడని ఆమె వచ్చింది. దానికి మేమేం మాట్లాడతాం? అదే, దానికి మాకేం సంబంధం? దానికి మాకేం సంబంధం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు చీలనివ్వను అని అన్నారు కదా, ఆ చీలనివ్వరు అని అన్న ఆయన మీతోనే ఉన్నారు. అంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో వాళ్ళ చెల్లెల్ని కూడా మనం తెచ్చుకుంటే మొత్తం ఆ పార్టీ ఓట్లు కూడా మన దగ్గరికి వచ్చేస్తాయి. అంటే మనం ఏదో రకంగా మనం ఒక మాట ఇక్కడ రివైండ్ చేసుకోవాలి కిషోర్ గారు. వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంక్ గురించి మేము ఎక్కడ మాట్లాడాల, ప్రభుత్వ వ్యతిరేక ఓటు గురించి మాత్రమే మేము మాట్లాడాం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలనీయం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంటే ప్రతి చోట వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళకు ఉంటుంది, మా ఓట్ బ్యాంక్ మాకు ఉంటుంది. ఒక న్యూట్రల్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. రాష్ట్ర భవిష్యత్తు ఆలోచించి ఆ టైంలో ఆ స్వింగ్లో ఒక ఓట్ బ్యాంక్ అనేది చదువుకున్న వ్యక్తులు, న్యూట్రల్గా ఉండే వ్యక్తులు వేసే అవకాశాలు ఉంటాయి. ఆ ఓట్ బ్యాంకు ఏదైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత, ప్రభుత్వం చేత దగాపడ్డ ఏ వ్యాపారస్తుడైనా, ఏ రైతైనా, ఏ మహిళ అయినా సరే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు ఎవరైనా సరే ఆ ఓటుని పక్కదారి పట్టించకుండా సమిష్టిగా రావటం కోసం పొత్తు. ఈ పొత్తు అనేది గెలుపు కోసం కాదు, మేమెంత బలంగా ఉన్నాం అనేది చూపించటం కోసం పొత్తు. మేమంతా ఐకమత్యంగా రాష్ట్రం ప్రయోజనాల కోసం ముందుకెళ్తున్నాం అనే దానికి పొత్తు. అధికారం కోసమో ఇంకో దానికోసమో కాదు, అధికారం కోసం. రేపు అధికారంలోకి రాబోతున్నారు 100% వస్తే ఏం చేస్తారు? ఇంకా ఆంధ్రప్రదేశ్ ని స్వర్గం చేసేస్తారా? మేము ఇందాక కూడా, మేము మొన్న కూడా అదే చెప్పి ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం అండి. అన్నీ చేస్తామని మేము చెప్పట్లేదు. ఏదైతే రాష్ట్రం కోసం కావాలో అది మాకు చేతనైన ఏం కావాలి ఇప్పుడు ఇంకా? రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు కావాలి, వ్యాపారస్తులకి స్వేచ్ఛ కావాలి. అర్ధరాత్రి అయినా సరే హైదరాబాద్ లాంటి సిటీ 5 సంవత్సరాల పూర్తి చేస్తారా? 100% తగ్గింది. మరి అప్పుడు అమరావతి ఎందుకు చేయలేపారు? నేను అదే చెప్తున్నాను కదా, అమరావతిని మాక్సిమం కంప్లీట్ చేసాం. ఎందుకు? అమరావతి కోసం మేము తీసుకుంది 3 ఏళ్ళు టైం. ఆ రోజున్న నిధులు, ఆ రోజున్న పరిస్థితులు, ఆ రోజు మనం కేటాయించిన టైము అది ఒకే సంవత్సరంలో కంప్లీట్ అవ్వవు. ఆ టైంలో అక్కడ ఇప్పటి వరకు ఏదైతే బిల్డింగ్లు కట్టామో వాటిని కంప్లీట్ చేసాం. టీడీపీని అధికారంలోకి వస్తుందా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందా? టీడీపీ జనసేన ఉమ్మడిగా రేపు తెలుగుదేశం బీజేపీ కలవదా? కలవపోవచ్చు అండి. కాంగ్రెస్ కలవదా? కాంగ్రెస్ తో మాకు సంబంధం ఉండదు. కాంగ్రెస్ ఎప్పుడు 2019లో కూడా ఇదే మాట అన్నారు. 2019 ఫిబ్రవరి మార్చిలో అనుకుంటా వెళ్ళి రాహుల్ గాంధీ గారిని కలిసి వచ్చారు. మేము కలవటంగా అంటే అండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్న మీరు వైజాగ్ సభ చూశారు. ఆయన ఎందుకు మళ్ళీ మాట్లాడతారు? మీరు చెప్పండి సార్. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిన్న వైజాగ్ లో సిద్ధం అని ఒక సభ పెట్టారు. ఆ సభలో ఎవరు ఊహించని విధంగా మా నాయకుల పోస్టర్లు పెట్టుకొని ఫైటింగ్ డిష్యుమ్గా ఏదో చూపించాడు అక్కడ. వాళ్ళని వచ్చిన వాళ్ళందరూ కాలుతో కొట్టండి, చేత్తో కొట్టండి అని. అంటే ఒక ఇంటర్నల్గా ఒక వ్యక్తి మీద వ్యతిరేకత క్రియేట్ చేయడం, పగ క్రియేట్ చేయటం, ఇది జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం. కానీ మేము అలా కాదు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అనేది మా సిద్ధాంతం. ప్రయోజనాల కోసం 2019లో జరిగిన దానికి నిన్న జరిగిన మీటింగ్ ని సార్ గౌరవంగా ఎవరినైనా అప్పుడు విధానాలు ఒక పార్టీని ఇంకొక పార్టీ నాయకుడు కలవకూడదు అనేది ఎక్కడ కలవకూడదు నేను అన్నట్లా. కలవండి, నేను కావట్లేదు. వైరి సిద్ధాంతాలు ఉన్న పార్టీని తీసుకెళ్లి మీరు వాళ్ళతో కలిపేసేసి మేము కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తామని అన్నప్పుడే బాధ వేస్తుంది. తెలుగుదేశం ఆత్మగౌరవం దెబ్బతింది, తెలుగువాడి ఆత్మగౌరవం దెబ్బతింది అని చెప్పి ఆ రోజు మాట్లాడిన వాళ్ళు చాలా మంది
టీడీపీ వాళ్ళే మాట్లాడారు సార్ ఎవరు బయట వాళ్ళు మాట్లాడలా, మాట్లాడితే టీడీపీ వాళ్ళే మాట్లాడొచ్చు. మాట్లాడారు. కానీ ఆ రోజు ఉన్న తెలుగు వాడి ఆత్మగౌరవం దెబ్బతింది. మేము ఆంధ్రప్రదేశ్ ఢిల్లీకి తాకట్టు పెట్టొచ్చారు. సార్. ఏ నినాదం అయితే ఎన్టీఆర్ గారు తీసుకున్నారో దాన్ని తూట్లు పొడిచారు అని చెప్పి మాట్లాడారు. కానీ ఈ రాష్ట్రంలో ఈసారి వాళ్ళు ఒకవేళ ఈ రాష్ట్రంలో ఒక మాట వినండి, ఈసారి గనక కాంగ్రెస్ పార్టీ ఈసారి నేను ప్రత్యేక హోదా ఇస్తానంటే వాళ్ళకి సపోర్ట్ చేసేస్తారా? సార్ రాష్ట్రానికి సపోర్ట్ చేయాలి లేదు అనేది తీసుకోవాల్సిన నిర్ణయం మా అధినాయకుడిది. ఎవరితో కలిసి వెళ్తామని తీసుకోవాల్సింది మా అధినాయకుడు. కానీ మా అధినాయకుడు 1కి 4 సార్లు ఆలోచించి తీసుకుంటారు. అధినాయకుడు మాటకాన్ని గౌరవం ఇచ్చే వాళ్ళే పార్టీలో ఉంటారు. చాలా క్లియర్. రెండోది, ఆ రోజు ఎలక్షన్స్ లో మేము కలిసి వెళ్ళటానికి కారణం ఆంధ్ర రాష్ట్రంలో కలిసి వెళ్ళలేదు, తెలంగాణ రాష్ట్రంలో కలిసి వెళ్ళాం. సరే, ఒక రాష్ట్రంలో ఇక్కడ ప్రజల మనోభావాలు కావాలి. ఇక్కడ ప్రజలకి వాళ్ళ మనసులో ఉంది తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళ మనసులో ఉంది. ఇక్కడ ప్రజల అభిష్టం మేరకు ఇక్కడ ప్రజలను గౌరవించాలి కాబట్టి కలిసి వెళ్ళాం మేము. ఇక్కడ ప్రజల కోసం వెళ్ళాం. ఈసారి ఎట్లా మొన్నంటే కలవలేదు అనుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నది మీ బ్రాండే కాబట్టి ఇంకా అవసరం లేకుండా పోయింది. ఫ్రెండా నాన్ ఫ్రెండ్ అని కదా నేను ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి పగ రాజకీయాలు అసలు మనం బరిలోనే లేవని చెప్పేశారు. మనం లేవు, ఎందుకంటే మా నాయకుడు లేడు. ఆ టైం మేము ఎలక్షన్ కి వెళ్ళే సిచ్యువేషన్ కాదు. మా కుటుంబ పెద్ద జైల్లో ఉన్నారు. మా కుటుంబ పెద్దను ఇబ్బంది పెట్టారు. మా కుటుంబ పెద్ద బాగోలేనప్పుడు మా కుటుంబం బాధల్లో ఉన్నప్పుడు మేము ఎలక్షన్ కి వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. సరే, ఓకే, దానికోసం మేము వెళ్ళలేదు. కాంగ్రెస్ ని కలుపుకోరు, ఒక బీజేపీని కావాలంటే కలుపుకుంటారు. టీడీపీ, పవన్ కళ్యాణ్, జనసేన, సో 3 పార్టీలు కలిసి ఇటు పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోరాడుతున్నాయి. అంతేనా? ప్రస్తుతానికి టీడీపీ, జనసేన కలిసి ముందుకెళ్తున్నాయి. బీజేపీ అనేది వస్తుందా, కలిసి వెళ్తావా లేదా అనేది ఈ రోజు సోషల్ మీడియాలో మీరు చెప్పినట్టు సోషల్ మీడియా పోస్టులు చూడటమే తప్ప మాకు కూడా పైనుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం, జనసేన 2 కలిపి ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నాయి. ఇది గెలుపు కోసం కాదు, ఎంత బలంగా ఉన్నారు అభ్యర్థులు. 175 మంది నేను చెప్పా కదా, 175 ఇంటూ 2 ఉన్నారు, 1 కాదు. ప్రతి చోట కాంపిటీషన్ ఉంది. ఈ కాంపిటీషన్ ని తట్టుకోవడం మాకు చాలా ఇబ్బందికరంగా. అదే ఇప్పుడు మళ్ళీ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది, అక్కడ అసంతృప్తులు కొంతమంది, వాళ్ళతో సంబంధం లేదు, వాళ్ళకి టికెట్లు ఇవ్వాల్సిన వాళ్ళతో సంబంధం లేకుండానే మాకే నాయకులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. అదేంటి, ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ నాయకులు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు అంతా వచ్చే వాళ్ళంతా ఎమ్మెల్యేలంతా కూడా మీ దాంట్లోకి ఫస్ట్ గ్రేడ్ నాయకులే కదా, ఎమ్మెల్యేగా టికెట్ రాని వాళ్ళు. సరే, ఎక్కడో ఒకటి అరామటికి పరిణామంలోకి తీసుకుంటున్నాం. ఈ రోజు పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి టికెట్ ఇస్తామని మా నాయకుడు ఎక్కడా చెప్పలేదే. మరి 23 మందిని ఎందుకు తీసుకున్నారు 2014లో? 23 మందిని ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి ఎందుకు తీసుకున్నారు? వాళ్ళ నియోజకవర్గ నిధులు కావాల్సి వాళ్ళు వచ్చారా? మేము తీసుకోలేదు, వాళ్ళంతటా వాళ్ళు వచ్చారు. వాళ్ళకి నిధులు కావాలి, వాళ్ళ ప్రయోజనాల కోసం. ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు వైసీపీకి పట్టించుకోవట్లేదు, ఇటు పక్కన టీడీపీ కూడా పట్టించుకోవాలి. మేమెందుకు పట్టించుకోవాలి సార్? మా దగ్గర ఉన్న నాయకులందరినీ మేము గౌరవించాం సార్. మీరు చూసుకోండి, కావాలి. అఖిలప్రియ వ్యవహారం చూసుకుందాం ఒకటి అయిపోయింది. ఆవిడ ఆ పార్టీలోనూ లేదు, ఈ పార్టీలోనూ లేకుండా పోయింది. తెలుగుదేశంలో బ్రహ్మాండంగా ఉంది. సీటు విషయం అనేది సీటే కదండి వాళ్ళ జీవితాశయం సీటు. ఎమ్మెల్యేగా కొనసాగాలంటే వాళ్ళ జీవితాశయం ఒకటి, సీటు కావాలి. రాజకీయం అంటే సీట్ ఒకటే. ఇప్పుడు అదే విషయాన్ని మీరు బాలినేని విషయంలో మీరు మాట్లాడుతున్నారు కదా, బాలినేని మా దగ్గరికి వచ్చేస్తాడని చెప్పి బాలినేని సీట్ ఇస్తారు. మరి అన్నప్పుడు మీరు ఒకవేళ జరగకూడదు ఏదైనా జరిగి మీకు టీడీపీలోకి వస్తే? సార్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే పార్టీ కోసం అంటి పెట్టుకొని కష్టపడి తెలుగుదేశం మరి అప్పటి వరకు ఒంగోలుకి సంబంధించి ఎవరైతే ఆ నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ వ్యక్తి ఉంటారో చాలా కష్టపడుతుంటారు. వాళ్ళు అనుకుంటారు ఈ పక్క వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి సీట్లు ఇస్తున్నారని చెప్పి వాళ్ళు బాధపడతారు. సార్, ప్రతి పార్టీలో జరిగేది ఇదే. కిషోర్ గారు, మా పార్టీలో అలాంటివి లేవు. మా పార్టీలో ఇప్పటి వరకు కూడా నాయకులు ఎవరైనా రావచ్చు, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి లోకేష్ గారిని కలవచ్చు, వెళ్ళొచ్చు, మాట్లాడచ్చు, చంద్రబాబు నాయుడు గారిని కలవచ్చు. ద్వారాలు తెరిచే ఉంటాయి, కానీ సీట్లు ఇస్తామని మాత్రం ఎక్కడ ద్వారాలు తెరిచే ఉండవండి. అంతే, కలిసినంత మాత్రాన దాన్ని తప్పుగా భావిస్తే ఎట్లా? నేను తప్పుగా భావించండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పే స్కూల్, ఆ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళని మీరు కావాలనుకుంటున్నారు. మాకెందుకు సార్? వాళ్ళ ఇంట్రెస్ట్ తో వస్తా అంటున్నారు. మేము చూద్దాం, ఓకే, దండం పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు కలిశారు, ఓకే రైట్ అంటున్నారు. ఆ స్కూల్ వాళ్ళే 23 మందిని తీసుకున్నారు మీరు అప్పుడు. ఎప్పుడు సార్? మీకు ఆ రోజు చెప్పాము, మా బలం మాకుంది. మేము గవర్నమెంట్ మా సొంత కాళ్ళతో మేము ఫామ్ చేసాం. ఆ రోజు జనసేన మద్దతు, బీజేపీ మద్దతు మాకు బలంగా ఉంది. ఆ రోజు అలానే ఉన్నాం. ఈ రోజు అంతకన్నా అలాంటి హార్స్ ట్రేడింగ్ కూడా జరుగుతాయి రాబోయే రోజుల్లో.
చూడాలంటారా? చూడొచ్చా? ఏమంటారు? రేపు కనుక టీడీపీ అధికారంలోకి వస్తే ఏవి మొన్న 21 మందిని ఎట్లా తీసుకున్నారు, మళ్ళీ వైసీపీలో గెలిచిన వాళ్ళని కూడా మళ్ళీ లాక్కునే ప్రయత్నం అయితే చేస్తారా? నేను ఒక మాట అదే ప్రయత్నం మరి టీడీపీ ఈ రోజున వైఎస్ఆర్సీపీ చేయలేదుగా. మీరు 23 మందిని ఉంచారు. ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు? తెలుగుదేశం పార్టీ ఎంత లీడర్లను తీసుకోలేదు ఈ రోజు? ఎవరిని తీసుకోలేదు చెప్పండి. సిద్ధరాఘవరావు ఎక్కడున్నాడు ఈ రోజు? సిద్ధరాఘవరావు ఎక్కడున్నాడు? అన్నవరం వంశీ ఎక్కడున్నాడు? ఆమంచికి వాళ్ళకేం టికెట్లు కేటాయించలా? కర్ణం బలరాం ఎక్కడ? వాళ్ళకేం పదవులు ఇవ్వలేదు. దానికి ఏముంది? ఎందుకు ఇవ్వలేదు? ఇస్తారేమో. మీలాగా మంత్రి పదవులు ఇవ్వలేదుగా వాళ్ళకి అప్పుడు. సార్ అది ఆయన విజ్ఞత సార్, మన విజ్ఞత. మనని నమ్మి మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి న్యాయం చేయడం మన బాధ్యత. ఇదేంటో మన మీద వస్తే మాత్రం వాళ్ళకి మంత్రి పదవులు గ్యారంటీ. మంత్రి పదవులు గ్యారంటీ అని రాసి పెట్టుకోవచ్చు. ఆ రోజు జరిగింది. పక్క పార్టీ నుంచి వస్తే టీడీపీలోకి మంత్రి పదవులు గ్యారంటీ. సార్ నేను చెప్తున్నా, మీరు కనబడలేదు అన్నారు. భూమా అఖిలప్రియ గారు ఉన్నారు, పార్టీలో చాలా చురుగ్గా ఉన్నారు ఇవాళకి కూడా. అలాగే పాణ్యం వాళ్ళు ఉన్నారు. ఈరోజు గౌరి చరితారెడ్డి గారు, వాళ్ళు మొన్నటిదాకా జిల్లా అధ్యక్షురాలు చేశారు, చాలా బలంగా ఉన్నారు, చాలా గట్టిగా ఉన్నారు. అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు ఒక జోన్ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నారు. ఇలా మీరు ఏ ఒక్క నాయకుడిని తీసుకున్నా కూడా వాళ్ళు పార్టీలో బలంగా క్రియాశీలకంగా పనిచేస్తానే ఉన్నారు. టీడీపీ ఇప్పటికే ఎంతవరకు ఆశిస్తోంది? వైసీపీకి ఎంత వస్తాయని అనుకుంటున్నారు? ఏది సీట్లు అంటారు? సీట్లు నాకు తెలిసి పెద్దగా డిపాజిట్లు రాకపోవచ్చు అండి. సింగిల్ డిజిట్ కి పరిమితం అవ్వచ్చు. బలేవారే వాళ్ళు 151 ఇప్పుడు వరకు. ఎవరు? 151 మంది ఎమ్మెల్యేలు. 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాల క్రితం జరిగిన ఎలక్షన్ గురించి నేను మాట్లాడట్లా. ఆ రోజు ఒక డెడ్ బాడీని అడ్డు పెట్టుకొని చేతికి రక్తపు మరక అంటుకొని అయ్యా బాబు అని ఏ విధంగా అయితే అబద్ధాలు అల్లి అధికారంలోకి వచ్చిన మనిషి గురించి నేను మాట్లాడట్లా.